హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజు అయితే వీడియోలోకి వచ్చేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోమాకండి. ఒక లైక్ కానీ కామెంట్ కానీ చేయండి. అంటే మేము ఎలా చేస్తున్నాము ఏంటని మాకు కూడా తెలియాలి కదా వీడియోలో. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ అయితే లేసి టీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. అంటే టీ అందరూ తాగి అలవాటు కదా, మేము కూడా తాగుతున్నాము. ఇంకా మార్నింగ్ అయితే లేచి టీ పెట్టుకున్నాం. టీ కూడా పాలు పోసుకుని టీ పొడి వేసుకుని పందాలు వేసుకున్న తర్వాత మరిగిపోయిన తర్వాత ఇంకా గ్లాస్తో పోతున్నా. చూడండి మీరే, గ్లాస్లో పోతున్నా. అక్కడైతే మేము వీడియో తీస్తాం కదా, షార్ట్ వీడియోలో. అక్కడైతే పాప ఏమంటుందంటే, మేము టీ తాగుతున్నాము ఈరోజు అని పాప చెప్తుంది. మేము చెప్తాం కదా, ఆమెకు కూడా అలవాటు అయిపోయింది. ఇంకా ఈరోజు మార్నింగ్ ఏం టిఫిన్ చేద్దాము ఏంటి అనుకుంటే ఇంకా ఉప్మా రవ్వ కనపడింది. ఇంకా ఉప్మా అని ప్రిపేర్ చేద్దామని ఇంకా ఇలా చేసుకుంటున్నాము. కావాల్సిన ఉల్లిపాయలు కూడా కోసేసాను. ఉల్లిపాయలు కోసుకుని దాంట్లో వేసుకున్నా. ఎండు మిరగాయలు కూడా ఒక దాంట్లో వేసుకున్నా. దాంట్లోనే ఇంకా ఆవాలు కూడా వేసుకున్నాను. అలాగే వేరుశనగ గింజలు ఉంటాయి కదా, ఉప్మాలో టేస్ట్ ఉంటాయి కదా, ఇంకా ఉప్మాలో కూడా వేరుశనగ గింజలు కూడా అయితే వేసేసుకున్నాను. వేరుశనగ గింజలు కూడా వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ వెలిగించుకున్నాను. ఇంకా అన్నీ ఒక దాంట్లో వేసుకుని కొంచెం ఆయిల్ కూడా వేసేసుకున్నాము. ఆయిల్ కూడా వేసిన తర్వాత మగ్గ పెట్టుకున్నాము. బాగా అది చూడండి, బాగా వేడెక్కిన ఇంకా అయ్యే మగ్గిపోతాయి కదా. ఇంకా కొంచెం లైట్గా మగ్గిని తర్వాత కరివేపాకు అయితే వేసేసాను. కరివేపాకు వేసిన తర్వాత వేయడం మర్చిపోయాను. అంటే వేయడం కాదు, వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా స్కిట్ అయిపోయింది. ఇంకా అవి కూడా వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత ఒక కప్పు రవ్వకి 1 కప్పు వాటర్ పోసుకోవాలి. 1 కప్పు వాటర్ పోసుకున్న తర్వాత అవి బాగా మరుగుతున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు రవ్వ కూడా వేసుకున్నాము. రవ్వ కూడా వేసుకున్న తర్వాత ఇంకా దాంట్లో కూడా కొంచెం ఉంటుంది కదా, శుభ్రంగా కూడా వేసుకున్న తర్వాత ఇంకా ఏం చేస్తామంటే అవి ఉడుకుతుంది కదా, అది మీద పడిద్ది కదా, అది ఇలాగా కొంచెం వాటర్ ఉన్నప్పుడు మూత పెట్టుకున్నాము ఇంకా బాగా మగ్గిద్ది. ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది, బాగా ఉడికిద్ది. అలా మూత లేకుండా ఉందనుకో ఉడకదు. మూత పెట్టాను. మూత పెట్టిన తర్వాత చూడండి ఎలా ఉడికిందో. నాకు ఉప్మా మాడడం అంటే ఇష్టం. లాస్ట్లో అది ఒక టేస్ట్ ఉండదు. నాకు ఎర్ర రవ్వైనా తెల్ల రవ్వైనా మాడింది అనుకో బాగా తింటాను. కొంచెం మాడింది, అదిగోండి అడిగిన ఇంకా బాగా కలదిప్పుతున్నాను అడుగు నుండి. ఇంకైతే ఆవిరంతా ఉడికిపోయింది కదా, నీరంతా దిగిపోయిన తర్వాత ఇంక ఉప్మా పెట్టేద్దామని ప్లేట్లు తీసుకొచ్చి బావకి నాకు పాపకి పెట్టేసాను ఉప్మా. ఇంకా మేమైతే పంచదార వేసుకుని తినాం కదా, ఇక్కడ మాకు మామిడికాయ పచ్చడి, మా చిట్టుగాడికేమో పంచదార. అదిగోండి చూడండి, ఆ పిల్లకి పంచదార వేస్తే తింటుంది. ఉప్మాలు ఎవరైనా పిల్లలంటే అంతే కదా, పంచదార వేస్తేనే తింటారు కదా. మా పిల్ల కూడా పంచదార వేస్తాను తింటుంది. ఇంకా చూడండి మాడిపోయింది. ఇంకా లాస్ట్లో ఇంకా ఉప్మా కూడా తినేసిన తర్వాత బట్టలు చాలా ఉన్నాయి, బట్టలు అయితే ఉతికేసాము. వాతావరణం చల్లగా ఉంది. నాయి బాగా అందరూ ఉతికేసాము. చాలా బట్టలు ఉన్నాయి. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతేనండి.